హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా కేఎఫ్సి స్టైల్ చికెన్ ఫ్రై లేదా చికెన్ పకోడీని ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇందుకోసం ఒక హాఫ్ కేజీ చికెన్ని నీట్గా వాష్ చేసి ఒక బౌల్లో తీసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ కారము, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, కొద్దిగా పసుపు, 1 స్పూను గరం మసాలా, అలానే పుల్లటి పెరుగు ఒక 2-3 స్పూన్లు. పుల్లటి పెరుగు ఇష్టం లేకపోతే అది అవాయిడ్ చేసేసి ఒక లెమన్ జ్యూస్ మిక్స్ చేసుకోవచ్చండి. దీనిలో కొద్దిగా ఆయిల్ వేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఒక బౌల్లో ఇది 1/2 కేజీ వరకు మైదా ఉంటుందండి. 1/2 కేజీ మైదాకి 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి ఇందులోనే 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారము, 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి వేసుకొని బాగా ఈ పొడి పిండిలోనే కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక బౌల్లో కూల్ వాటరు 5-6 ఐస్ క్యూబ్స్ మిక్స్ చేసి పక్కనే ఉంచుకోవాలి. ఇప్పుడు మనము 5 అవర్స్ తర్వాత పక్కన పెట్టుకున్నాం కదండి ముక్కల్ని. ఈ ముక్కల్ని ఇలా పొడి పిండిలో మిక్స్ చేసుకొని ఇలా కూల్ వాటర్లో ఒక 30 సెకండ్స్ పాటు అలా వదిలేయాలండి. ఇలా 30 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఈ ముక్కల్ని ఇలా పొడిపిండిలో బాగా డిప్ చేసుకోవాలి. ఇలా పొడిపిండి ముక్కలన్నిటికీ పట్టిన తర్వాత వీటన్నింటినీ విడిగా ఇంకో బౌల్లో పెట్టేసేసుకోవాలి. ఇలా అన్నిటినీ కూడా ఇలానే సేమ్ ప్రాసెస్లో మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేయాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కళాయిలో మనకి ఎన్నైతే పీసెస్ సరిపోతాయో అన్ని పీసెస్ని విడివిడిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మంటని హై ఫ్లేమ్లో ఉంచకూడదండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే లోపల పీసెస్ అనేవి మనకి పచ్చిగానే ఉండిపోతాయి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ముక్కలన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మనము మిక్స్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నింటినీ 3-4 రౌండ్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత విడిగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవటమేనండి. అంతేనండి, ఈజీగా చేసుకునే కేఎఫ్సి స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ చికెన్ పీసెస్ మయోనైస్తో కానీ టమాటో సాస్తో కానీ బాగా సూట్ అవుతాయండి. ఈ వీకెండ్లో మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.